ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలంలో మండల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే జయసూర్య పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడానికి ఏర్పడ్డ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు. ఈ 100 రోజుల పరిపాలనలో మెగా డిఎస్సి పెన్షన్ పెంచడం, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటుపై తొలి 5 సంవత్సరాలు చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటం జరిగిందని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, జనసేన నాయకులు నల్లమల రవికుమార్, బీజేపీ నాయకులు దామోదర్ రెడ్డి, ఎంపీపీ వర్జీనియా, మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. పూర్తయిన సందర్భంగా మనకు 100 రోజుల్లో ఏం చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంత గ్రామాల్లో కూడా ఒక చర్చించుకునేటువంటి సమయం ఇది ఆసన్నమైందని చెప్పేసి ఈ సందర్భంగా 2024 జూన్ 12వ తారీఖున ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఏదైతే ఈ రాష్ట్రం అంతా కూడా ఒక సంక్షేమమైనటువంటి వాతావరణం ఉండింది, ఏమీ అభివృద్ధి లేదు, ఎక్కడేసా గొంగడి ఎక్కడే, యువతకు ఉద్యోగాలు లేవు, సర్పంచులకు నిధులు లేవు, ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఇటువంటి తరుణము ఆసన్నమైనటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికమంతా కూడా మూకుమ్మడిగా కలిసికట్టుగా ఎక్కడే గాని అందరూ ఒకటే ఆలోచన చేశారు. రాష్ట్రం అన్ని విధాల సర్వనాశనం అయిపోయింది, చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు లేవు, మనం ఇప్పుడు చదువుకున్నటువంటి పిల్లలకు రాష్ట్ర రాజధాని ఏదో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి తరుణంలో 164 సీట్లు ఇచ్చి గెలిపించినందుకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచన చేశారు. ఫస్ట్ ఏదైతే చదువుకున్నటువంటి యువతీ యువకులకు ఉద్యోగాలు లేవని తెలిసి మొదటి సంతకంగానే మెగా డిఎస్సి పైన 16,342 పోస్టులు శాంక్షన్ చేస్తూ మొదటి సంతకం చేయడం జరిగింది. అలాగే ఏదైతే ప్యాలెస్ లో ఉన్న వాళ్ళు మాత్రము సకాలంలో భోజనాలు చేస్తున్నారు, కానీ కింద ఉన్నటువంటి బీద బిక్క అందరూ కూడా ఎంతో మంది పట్టణాల్లో కానివ్వండి, రైతాంగం పల్లెల నుంచి 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచడానికే ప్రయత్నం చేశారు. మరి ఈ రోజు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇంటికి పోడు 1000 రూపాయలు పెన్షన్ పెంచడం తప్పుడు ప్రచారం చేశాడు. కానీ మన ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఏప్రిల్ మొదటి 1వ తారీఖు నుంచే ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలుపుకొని జూలై నెల 1వ తారీఖున ప్రతి ఇంటికి 7,000 రూపాయలు అన్నదాతకు అందించడం జరిగింది. వచ్చినాయా లేదమ్మా ఇళ్లకు? అట్లాగే వికలాంగులకు 3,000 ఉన్నటువంటి పెన్షన్ దాదాపు 6,000 రూపాయలు రెట్టింపు చేసి 1వ తారీఖు తెచ్చి ఇవ్వడం జరిగింది. 1 కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ 1 కోటి రూపాయలు ఇచ్చి మిగతా 4 కోట్ల రూపాయలను 400 పంచాయతీలకు 1,00,000 చొప్పున ఇచ్చినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ యొక్క 400 పంచాయతీల్లో భాగంగా మన యొక్క మండలానికి కూడా 2 లక్షలు వచ్చాయి. ఇక్కడే వేంపేట గ్రామానికి, బాణకచర్ల గ్రామానికి 1,00,000 చొప్పున 2 లక్షలు ఇచ్చినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు మీరు గమనించండి, నాయకులు ముగ్గురు త్రిమూర్తులు ఏ విధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులాగా వాళ్ళకి క్యారెక్టర్స్ మీరు ఆలోచించండి. ప్రజలకు వాళ్ళు ఎల్లప్పుడూ వాళ్ళు ఏ విధంగా అనుకుంటారంటే పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేం, పోయేటప్పుడు ఏం తీసుకుపోలేం అన్నటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉన్నటువంటి ఆ త్రిమూర్తులను మీరు ఈ రోజు గెలిపించినందుకు హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ మాట్లాడాలి, సమయం లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే ఈ దేశం కోసం, ధర్మం కోసం ఏర్పడిన పార్టీ. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న పార్టీ. జనసేన పార్టీ చాలా సంవత్సరాల కొత్త వినూత్న పద్ధతులతో ఏర్పడిన లక్ష్యంతో వచ్చిన పార్టీ. అటువంటి పార్టీలు 3 కలిసి ఏర్పడిన ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతుంది, వెనక ప్రభుత్వం ఏ తప్పులు చేసింది, అవి సరిదిద్దడానికి మిమ్మల్ని పిలిచారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మా మగవాళ్ళు సిగ్గుపడాలి. ఆడల్లో మమ్మల్ని పిచ్చకున్నారు. మాకు 33% రిజర్వేషన్ అంటే మీరే 75% అయినారు. ఎక్కడ పోయినారు మా మగవాళ్ళందరూ? ఆ హోటళ్ళ కాడ ఎన్న ఉంటారు, కానీ 30-40 మంది కూడా లేరు.
మీరు రిజర్వేషన్లు కోరి మాకంటే మించిపోయినారు. ప్రభుత్వం ఏం చేసింది? అన్నిట్లో తప్పులు చేసి అప్పులు చేసిపోయింది. అవన్నీ సరిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు చాణక్యని ఉపయోగించి అవి సరిదిద్దడానికే సరిపోతుంది. వాళ్ళు కొత్త పదం పడుతున్నారు వైసీపీలు. 100 రోజులైంది ఏం చేయాలని. ఎవరైనా కొంత సమయం పడుతుంది ఏ పనైనా కావాలంటే.